సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు. నమస్తే అండి. సార్ చారి గారు, ఇవాళ ఒక మంచి యూనిక్ టాపిక్ తీసుకున్నాను, హోమ్ లోన్ గురించి. ఎందుకంటే హోమ్ లోన్ అనేది ఎన్నిసార్లు మాట్లాడినా సరే అది హాట్ కేక్ లాంటి టాపిక్. హోమ్ లోన్ అనేది ఒక లైఫ్ టైం ఫైనాన్షియల్ బర్డన్. కరెక్ట్ అండి. ఒక 50 లక్షలు 60 లక్షలు ఒక హోమ్ లోన్ తీసుకున్నామంటే దాని ఒక 10 ఏళ్ల పాటో 15 ఏళ్ల పాటో కట్టాలి అంటే చాలా చాలా పెద్ద బర్డన్ అది. ఎందుకంటే ఒక హోమ్ లోన్ కోసం మనకున్నటువంటి ఇతర ఫినాన్షియల్ కమిట్మెంట్స్ అన్నింటినీ పోస్ట్ పోన్ చేసుకోవాలి. ఒక కారు కొనుక్కోవాలన్నా, వేరే ఇంకేదైనా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా, లేదంటే పిల్లలతో కలిసి ఇంకేదైనా ఒక మంచి వెకేషన్కి వెళ్ళాలన్నా కూడా వీటన్నిటినీ పక్కకు జరుపుకుంటూ ఉండాలి. ఆ హోమ్ లోన్ పూర్తయ్యే వరకు ఎప్పుడెప్పుడు హోమ్ లోన్ పూర్తయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఈ గండం నుంచి, ఈ బర్డన్ నుంచి ఈ బరువు దించేసుకుందాం అంటూ హోమ్ లోన్ గురించి అంత టెన్షన్ పడుతుంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ హోమ్ లోన్ అనేదాన్ని సులువుగా, ఇబ్బంది లేకుండా అసలు ఎలా క్లియర్ చేసుకుంటే, ఎలా ప్లాన్ చేసుకుంటే రిలీఫ్గా ఉండొచ్చు అంటారు? కరెక్ట్ అండి. మీరు మంచి టాపిక్ ఇది. హోమ్ లోన్ గురించి మనం ఆల్రెడీ చేశాము, బట్ ఇంకొంచెం మళ్ళీ డీప్గా కొన్ని పాయింట్స్ మిస్ అయినవి ఇందులో కవర్ చేస్తాను. హోమ్ లోన్ క్లియర్ చేయాలి అనే అంటే థాట్ అనేది మీరు అన్నట్టు సైకలాజికల్ బర్డన్. హోమ్ లోన్ తీసుకోవడము, దాన్ని తొందరగా ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా హోమ్ లోన్ని కంప్లీట్గా క్లోజ్ చేద్దాం అనేది అందరూ పెట్టుకునే ఒక చిన్న టార్గెట్ అది. ఓకే, సో ఇది సైకలాజికల్ బర్డెన్. మీరు ఏమన్నారు, వేరే గోల్స్ అన్నిటి కూడా డిస్టర్బ్ అవుతున్నాయి దీనివల్ల, వేరే గోల్స్ని మనము ఇది చేసుకుంటున్నామని అనుకున్నారు మీరు. ఓకే, ఒక్కసారి దీన్ని నెంబర్స్లో పెట్టి చూద్దాం. అంటే హోమ్ లోన్ క్లియర్ చేయడం ఎంతవరకు కరెక్ట్, హోమ్ లోన్ క్లియర్ చేయకపోతే మనకి ఎంతవరకు కరెక్ట్ అనేది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా అర్థం అవ్వడానికి మనం ఒక 10 year ఒక అమౌంట్స్ని పెట్టుకొని చూద్దాం. సపోజ్ ఒక 50 lakhs హోమ్ లోన్ 25 years టెన్యూర్ అనుకోండి. ఓకే, సపోజ్ మనకి 7%, 8%, 9% హోమ్ లోన్ రేంజెస్ ఉన్నాయి. నేను ఒక 8% రేంజ్ తీసుకుంటాను. ఓకే, సో నాకు 25 years టెన్యూర్ అంటే 300 months, 50 lakhs హోమ్ లోన్. నాకు మంత్లీ దాని ఈఎంఐ ఎంత వస్తుందంటే 38,591 rupees వస్తుంది. ఎట్ ద రేట్ ఆఫ్ 8% ఇంట్రెస్ట్ చొప్పున ఈఎంఐ వచ్చేసి 38,591 అవుతుంది. సో 38,591 ఇంటూ 300 months నేను ఓవరాల్గా ఎంత కడుతున్నానంటే 1,15,17,000 rupees పే చేస్తున్నాను. అంతకంత వడ్డీ పే చేయాలి. మళ్ళీ 50 తీసుకుంటే మళ్ళీ 50 వడ్డీ. ఇప్పుడు అంటే మనకేమనిపిస్తుంది అంటే 50 lakhs లోన్ తీసుకున్నాను, 1,15 lakhs పే చేస్తున్నాను, నేను 65 lakhs ఎక్కువ పే చేస్తున్నాను 25 yearsలో బ్యాంక్ అని అనుకుంటాం మనం. ఓకే, చూద్దాం. సో జనరల్గా ఇంత ఎక్కువ పే చేస్తున్నా కదా అని చెప్పేసి మనకేమనిపిస్తుంది అంటే ఇది ఎంత తొందరగా వీలవుతుందో అంత తొందరగా క్లియర్ చేయాలి అని చెప్పేసి మనం ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి. సపోజ్ ఏమేం చేస్తున్నారు జనరల్గా అంటే ఏదైనా చిట్ అమౌంట్ వచ్చినా కానివ్వండి, చిట్స్ వేసుకుంటే ఒక 5 year టార్గెట్ పెట్టుకొని క్లోజ్ చేయడము. సో అంటే ఇది క్లోజ్ చేయడానికి పెట్టుకునే టార్గెట్ వల్ల వాళ్ళు మిగతా గోల్స్ అనుకోండి, సాక్రిఫైజెస్, ఇంకా ఎక్కడికైనా వెళ్దామన్నా ఏం లేకుండా ఈ డబ్బులు వచ్చినట్టు తొందరగా. ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉన్నారనుకోండి, వైఫ్ శాలరీ తీసుకొచ్చి ఒక అకౌంట్లో పెట్టేసి అది అక్యుములేట్ చేసి తీసి ఒక 5th yearలో ఆ అవుట్ స్టాండింగ్ అమౌంట్ క్రియేట్ అవ్వగానే తీసి బ్యాంక్ కట్టేయడం ఇలా జరుగుతుంది యాక్చువల్గా. సపోజ్ మీరు 5th yearలో ఈ 50 lakh హోమ్ లోన్ క్లియర్ చేయాలనుకోండి, మీ దగ్గర ఉన్న 5th yearలో అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత అంటే 46,21,000 rupees. ఓకే, జనరల్గా హోమ్ లోన్లో 5 years కట్టిన తర్వాత కూడా 50 lakhs హోమ్ లోను 46 lakhs ఉంది. ఎందుకంటే ఇనీషియల్గా ఇంట్రెస్ట్ అమౌంట్ చాలా ఎక్కువ పోతుంది. మీరు కట్టిన అమౌంట్లోంచి సపోజ్ 38,000 ఈఎంఐ ఉంటే అందులో 80-85% మీకు ఇంట్రెస్ట్గా పోతుంది, మిగతాది మాత్రమే ప్రిన్సిపల్కి వెళ్తుంది. సో 5 yearsలో మీరు ఈవెన్ 50 lakhs లోన్కి మీరు 38,000 into 5 years కట్టిన తర్వాత కూడా మీ హోమ్ లోన్ అనేది 46,21,000 అవుట్ స్టాండింగ్ ఉంది. ఇప్పుడు ఈ 46,21,000ని మీరు అక్యుములేట్ చేశారు ఈ 5 yearsలో కష్టపడి, చిట్స్ వేసి అదేసి ఇదేసి అమౌంట్ కూడా పెట్టుకున్నారు, అది తీసి 46 lakhs క్లియర్ చేశారు. హోమ్ లోన్ బర్డెన్ 0 అయిపోయింది. ఒకవేళ ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే, సపోజ్ ఈ 46,21,000ని బ్యాంక్కి ఇచ్చేసి మనం హోమ్ లోన్ క్లియర్ చేయడం కంటే
అదే 46,21,000ని మనం మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే, ఎందుకంటే మనకి ఇంకా 20 years టైం ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో, ఈక్విటీ ఫండ్స్లో 20 years ఈజ్ అ వెరీ గుడ్ టైం. ఈవెన్ మార్కెట్ వాలిటాలిటీ ఉన్నప్పుడు కూడా మనకు అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సరే, మనకి యావరేజ్ రిటర్న్ జస్ట్ 12% రిటర్నే తీసుకుందాం. 46,21,000 నెక్స్ట్ 20 yearsలో 4.5 crores అవుతుందండి. అక్షరాల 4,50,00,000 అవుతుంది. మీరు ఇప్పుడు 20 yearsలో బ్యాంక్కి ఎంత ఎక్స్ట్రా పే చేస్తున్నారు? 65 లక్షలు ఎక్స్ట్రా పే చేస్తున్నారు. మీరు అనుకున్నాను, అమ్మో నేను 65 లక్షలు పే చేస్తున్నానా అని. కానీ 5th yearలో మీరు హోమ్ లోన్కి కనుక 46 lakhs కట్టేస్తే 4.5 crores నష్టపోతున్నారు. 4.5 crores, ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ఈ క్యాల్కులేషన్ వేయకుండా చాలామంది 5th yearలో హోమ్ లోన్ క్లోజ్ చేస్తున్నారు. ఓకే, ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, సరే 5th yearలోనే క్లోజ్ చేయడం అనేది కొంచెం ఎక్కువ బర్డెను, 5 yearsలో 46 lakhs అక్యుములేట్ చేయడం, 10 years టార్గెట్ పెట్టుకుంటున్నారు. సో 10 years టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఏమవుతుంది, మనకి అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఆ రోజుకి వచ్చేసరికి 40,49,000 అవుట్ స్టాండింగ్ ఉంటుంది. ఇది 10 yearsలో వీళ్ళు 40,49,000 అక్యుములేట్ చేస్తున్నారు, లోన్ క్లియర్ చేస్తున్నారు. సో అప్పుడు కనుక ఒకవేళ లోన్ క్లియర్ చేయకుండా అదే 40 lakhsని నెక్స్ట్ 15 yearsకి సేమ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే సేమ్ 12% చొప్పున 2 crores 12 lakhs అవుతుంది అన్నమాట. సో స్టిల్ మనం అక్కడ ఎక్స్ట్రా బ్యాంకర్ కట్టేది జస్ట్ 65 lakhs ఎక్స్ట్రా. కానీ ఇక్కడ 10th yearలో క్లోజ్ చేస్తేనేమో మనకు 2 crores 12 lakhs లాస్ అవుతున్నాము. 5th yearలో క్లోజ్ చేస్తేనేమో 4.5 crores లాస్ అవుతున్నాము. ఓకే, సో హోమ్ లోన్ అనేది ఇంకోటి 10th yearలో క్లియర్ చేసేది మాత్రం చాలా ఇంకా బ్లండర్ మిస్టేక్ అండి. ఎందుకంటే 10 yearsలో దాదాపు మనం ఇంట్రెస్ట్ పోర్షన్ అంతా దాదాపు క్లియర్ చేసి ఉంటాం. సో 10th yearలో మనం హోమ్ లోన్కి కట్టడం అనేది అంటే మోర్ దెన్ 60%, 70% మనకు ఓన్లీ ప్రిన్సిపలే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అంతా పోయిన తర్వాత ప్రిన్సిపల్ని మనం డైరెక్ట్గా లంసం పెట్టి క్లియర్ చేయడంలో దెర్ ఈజ్ నో పాయింట్ ఇట్ ఆల్. ఓకే, సో ఏముందంటే హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి హోమ్ లోన్ క్లియర్ చేయడానికి 2 lines ఉన్నాయి. ఓకే, లైన్ నెంబర్ 1, వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ 6 monthsకో ఎవ్రీ 1 yearకో ఒక 1-2 lakhs 2-3 lakhs అక్యుములేట్ అవ్వగానే ₹1,00,000, 2,00,000, 10,00,000, 5,00,000 ఉన్నప్పుడల్లా బ్యాంకర్కి కడుతూ వెళ్తారు. అదొక బకెట్, అదొక లైన్ ఆఫ్ ఆప్షన్. సెకండ్ బకెట్ ఏంటి, నేనేమంటున్నానంటే ఇన్వెస్ట్మెంట్ బకెట్ ఒకటి పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లాంటి బకెట్ ఒకటి పెట్టుకోండి. మీకు 5th yearలో వీలవుతే 5th year వరకు, 10th yearలో వీలవుతే 10th year వరకు మీరు బ్యాంక్కి కడదామనుకున్న ప్రతి ₹1 తీసి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, మరీ అగ్రెసివ్ కాదు, మరీ కన్జర్వేటివ్ కాదు, మీడియం రేంజ్ ఆఫ్ ఫండ్స్లోనే, కన్జర్వేటివ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. 5th or 6th yearలో సపోజ్ మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఇక్కడ అక్యుములేట్ అయింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సైకలాజికల్ బర్డెన్ అనేది డౌన్ అవుతుంది. నాకు 50 లక్షల లోన్ ఉంది, 50 లక్షల లోన్ ఉంది, నాకేమైనా అన్ఫార్చునేట్గా నాకేమైనా జరిగితే ఇదంతా ఫ్యామిలీ మీద బర్డెన్ అవుతుంది అనే 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 ఆ ఫీలింగ్ అనేది తగ్గుతుంది. ఓకే, సో సెకండ్ లైన్ని నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. ఓకే, ఎందుకు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఈస్, సపోజ్ మీరు హోమ్ లోన్ మీ దగ్గర అక్యుములేట్ చేసుకున్న 50 lakhs తీసి హోమ్ లోన్ కట్టేశారు. సడన్గా 6th year 7th year మీకు ఏదో ఒక 5 లక్షలు 10 లక్షలు చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది. సో మీరు కట్టేస్తారు, మీ మనీ పోయింది, హోమ్ లోన్ క్లియర్ అయిపోయింది. కానీ మళ్ళీ ఆ మనీ గురించి మీరు ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర హ్యాండ్ లోన్ తీసుకోవడం లేదా పర్సనల్ లోన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ నేను చెప్పిన సెకండ్ లైన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బకెట్ ఉంది కదా, అందులో కనుక మీ అమౌంట్ ఉందనుకోండి, ఆ 45 lakhs 50 lakhs, అది గ్రోత్ కూడా ఇస్తుంది. సడన్గా ఎప్పుడైనా ఎమర్జెన్సీ, ఒక 2 లక్షల ఎమర్జెన్సీ అనుకోండి, లేదా 10 లక్షల ఎమర్జెన్సీ, 5 లక్షల ఎమర్జెన్సీ, ఆ బకెట్లోంచి మనం వాడుకొని మళ్ళీ అందులో వేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో సెకండ్ లైన్ ఇన్వెస్ట్మెంట్ బకెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు గుడ్ లయబిలిటీస్, బ్యాడ్ లయబిలిటీస్ అని 2 ఉంటాయి. గుడ్ లయబిలిటీస్, బ్యాడ్ లయబిలిటీస్ అంటే ఏంటంటే, ఒక బ్యాడ్ లయబిలిటీ సపోజ్ మీరు ఎవరి దగ్గరనైనా వడ్డీకి డబ్బులు తీసుకున్నారు, 1%, 2%కో వడ్డీకి, రూపాయికో 2 రూపాయలకో వడ్డీకి తీసుకున్నారు, దట్ ఈస్ అ బ్యాడ్ లయబిలిటీ. అది మీ దగ్గర నుంచి 24% వెళ్తుంది ఎవ్రీ ఇయర్. ఓకే, అండ్ ఏదైనా క్రెడిట్ కార్డ్ లోన్ లాంటివి తీసుకున్నారు, క్రెడిట్ కార్డ్ వాడి టైంకి కట్టడం అలాంటివి చేశారనుకోండి, దట్ ఈస్ అ బ్యాడ్ లయబిలిటీ. ద లోన్ విచ్ ఈస్ టేకింగ్ మోర్ దెన్ 10% ఫ్రమ్ యూ ఈజ్ అ బ్యాడ్ లయబిలిటీ. ఏదైతే టెన్యూర్ ఎక్కువ ఉంటుందో, మనకి ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుందో, బిలో 10% ఉంటుందో, దట్ ఈస్ ఎ గుడ్ లయబిలిటీ యాక్చువల్గా. ఓకే, చాలామంది ఏమనుకుంటున్నారంటే లయబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. నా హోమ్ లోన్ తగ్గాలి, నా హోమ్ లోన్ తగ్గాలి, నా లోన్స్ అన్నీ అయిపోవాలి, నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు. సో మనం ఏంటంటే లయబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేయడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెట్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే,
సపోజ్ మనకి అంబానీ ఇండియాలో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ది ఇండియా. ఓకే, ఇప్పుడు ఆయనకి చాలా చాలా పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి. అంటే ఆయనకి లోన్స్ ఏం లేవంటారా, లయబిలిటీస్ ఏం లేవంటారా? ఉంటాయి కదా. అప్పులు లేకుండా కంపెనీలను ఎవరు నడపలేరు, తెచ్చి నడపగలుగుతారు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు అప్పులు ఎందుకు తెస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఎందుకంటే వాళ్ళ అప్పులు తక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ అప్పులతో వచ్చిన మనీని అసెట్స్లో పెట్టి వాటిని గ్రో చేస్తున్నారు అనమాట. ఓకే, ఇట్స్ ఎ గేమ్ బిట్వీన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. లయబిలిటీ మీద పెట్టే ఫోకస్ కనుక మీరు అసెట్ మీద పెట్టారనుకోండి, ఒకటి మీ సైకలాజికల్ బర్డెన్ అనేది తగ్గుతుంది. రెండవది మీరు అన్నారే మా అదర్ గోల్స్, పిల్లల చదువులు, మా రిటైర్మెంట్, మీరు ఇప్పుడు ఆ 45 lakhs 50 lakhsని తీసి కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తారనుకోండి, మీకు నెక్స్ట్ 20 yearsలో 4.5 crore అయిపోయింది. పిల్లలు చదువులు అయిపోయినాయి, మీ రిటైర్మెంట్ అయిపోయింది. అదే మీరు హోమ్ లోన్ క్లియర్ చేస్తారనుకోండి, హోమ్ లోన్కి వెళ్తున్న సేమ్ 38,000 40,000ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారా లేనది పెద్ద క్వశ్చన్. సో అందుకని హోమ్ లోన్ క్లియరెన్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టాలి అంటే, ఈ సెకండ్ బకెట్ ఇన్వెస్ట్మెంట్ బకెట్ మీద మనము ఆప్షన్ పెట్టుకొని దాన్ని మనం కాన్సన్ట్రేటెడ్గా, మీరు ఎంత సీరియస్గా మీరు బ్యాంక్ కడదాం అనుకున్న డబ్బులు ఉన్నాయో వాటిని ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తే కనుక మీకు అది అద్భుతమైన ఆప్షన్ అండి యాక్చువల్గా. అంటే ఇది ప్రాక్టికల్గా ఫాలో అవుతున్నారు, దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ హూ ఆర్ ఫాలోయింగ్ దిస్. సో నేను ఏమంటున్నానంటే, లయబిలిటీ మీద ఫోకస్ చేయడం కంటే, లయబిలిటీని క్లోజ్ చేద్దామనే దాని మీద ఫోకస్ కంటే, దాన్ని అసెట్ మీద ఫోకస్ చేశారనుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మీరు డైరెక్ట్గా మీరు ఇన్ఫ్యాక్ట్ మీ వీడియోలోని థంబ్నెయిల్ కూడా వేసుకోవచ్చు, 50 lakhs హోమ్ లోన్ క్లియర్ చేస్తున్నారా, 4.5 crores నష్టపోతున్నారు, ఒక్కసారి చూడండి అని. సో ఖచ్చితంగా ఎవరైతే వీడియో క్లియర్గా చూసి వాళ్ళు అనాలిసిస్ చేస్తారో, సెకండ్ లైన్ ఆఫ్ బకెట్ అసెట్ బకెట్ అనేది పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో హోమ్ లోన్ క్లియరెన్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ అసెట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. హోమ్ లోన్ని చాలా సింపుల్ వేలో క్లియర్ చేసుకోవడానికి ఎటువంటి అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, నమస్తే. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడమైనది. ఇది మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.